కాబట్టి వెళ్ళేరా యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడిన వారి జీవితంలో ఏవి జరిగినా సరే అది వారి మేలుకే అనేది వాక్య సత్యమై ఉన్నట్లుగా చూస్తాం. కొన్ని పరిస్థితులు మన దృష్టికి అన్యాయముగా కనబడవచ్చు, అక్రమంగా కనబడవచ్చు. అయితే వాటి వెనుకున్నటువంటి పరిస్థితి ఒక సమయం వచ్చేటప్పటికి బయలుపరచబడుతుంది. బయలుపరచబడిన తరువాత ఆ కార్యం ఎందుకు దేవుడు అనుమతించాడో జరిగించాడో అనేది అప్పుడు అర్థమవుద్ది. అప్పటి వరకు కూడాను మనుషులు, ఇప్పుడు యోబు ఉన్నాడు, ఎప్పటి వరకు తాను అట్లాగా వాదించాడు అని అంటే దేవుడు కలగజేసుకొని మాట్లాడినటువంటి ఆ సమయం వరకు యోబు అట్లాగే ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో యోబు తన యొక్క స్థితిని గ్రహించి తనను తాను దేవునికి అప్పగించుకున్నట్లుగా చూస్తాం. కాబట్టి ఇక్కడ మూడవదిగా యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడినటువంటి వారి జీవితంలో ఏది జరిగినా సరే అది వారి మేలుకే జరిగిస్తాడు.